దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 7. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినముల నీవు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. 2వ రాజుల గ్రంథము 16-17 అధ్యాయములు. 16వ అధ్యాయము. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడే యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. సిరియా రాజైన రిజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడ ఉన్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి గాని అతనిని జయింపలేకపోయేది. ఆ కాలమందు సిరియా రాజైన రిజీను ఏలతును మరలా పట్టుకుని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అషూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నీ మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అషూరు రాజైన తిగ్లత్-పిలేసెరు నొద్దకు దూతలను పంపగా అషూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదకు వచ్చి దాన్ని పట్టుకుని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకుని పోయెను. రాజైన ఆహాజు అషూరు రాజైన తిగ్లత్-పిలేసెరు కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధానమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠము కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరచెను. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము వద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠము మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను సాయంత్రమును అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణములను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను. అయితే ఇత్తడి బలిపీఠము దేవుని వద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించి ఇత్తడి ఎడ్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అషూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకే మందిరంలో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతడి మీదికి అషూరు రాజైన షల్మనేసెరు
యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. ఐగుప్తు రాజైన సోనో వద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అషూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అషూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహములో ఉంచెను. అషూరు రాజు దేశమంతటి మీదకిని షోమ్రోను మీదకిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అషూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అషూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి పూజించుచూ ఉండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపకపోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకే తమ్మును తాము అమ్ముకుని ఆయనకు కోపం పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదా వారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారే ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. అంతటి యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించెను. వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకొనిరి. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడి చేసి వారు ఘోర పాపము చేటుకు కారకుడాయను. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించి వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అషూరు దేశంలోనికి చెరగని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అషూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వాయిము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అషూరు రాజుతో మనవి చేయగా అషూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోడి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోన్లో నుండి వారు పట్టుకొని వచ్చి యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులు ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమ దేవతలను కలుగజేసుకొనిరి. బబులోను వారు సుక్కోత్బేనోతు దేవతను, కూతావారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, ఆవీలు నిబ్హజు దేవతను, తత్తాకు దేవతను,
ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలేకు అన్నెమ్మెలేకు అను సెపర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ ఉండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహా అధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములనియు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్ర ధర్మమంతటినీ గైకొనవలను. నేను మీతో చేసిన నిబంధనను మరవకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు. మరొక దినము మాకు దయచేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. అయ్యా, మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. ప్రభా, మా కుటుంబస్తుల పాపములు సైతం మా పాపములుగా ఎంచి దయతో క్షమించండి. వారిని సైతం నీ రక్షణలోకి నడిపించండి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. మా పట్టణాన్ని, మా ఇరుగు పొరుగుని, మా బంధువులు, స్నేహితుల్ని అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప కలుగునుగాక. అయా, దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. నాయన అయా, దేశానికి క్షేమం అనుగ్రహించండి ప్రభా. దేశ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. నైనా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్సులకి కాపుదల, భద్రత దయచేయండి ప్రభా. అయా, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు అయా నీ కృపనివ్వండి, నీ దయనివ్వండి, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. అయ్యా, నీతి న్యాయంతో పరిపాలించుటకు కావలసిన జ్ఞాన వివేకములు అనుగ్రహించండి. దైవజనులందరినీ బలపరచండి. దైవజనులందరికీ నీ కృప కలుగునుగాక. వారి రాకపోకల్లో, వారి ప్రయాణాల్లో, వారు వెళ్తున్న వాహనాలపై అయ్యా నాయన నీ రక్త ప్రోక్ష నుంచి నీ కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలన్నిటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రవ్వా. అయ్యా తండ్రి, క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చినట్లు అయ్యా తండ్రి నాయన అయా నీ చిత్తము నెరవేర్చేవారుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యము ప్రతి క్రైస్తవునికి దయచేయండి. ఇంకను సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు, అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు. సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా పనామా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలపై నీ కనికరం దిగి వచ్చునుగాక. ఈ దేశంలో నీ చిత్తము జరుగునుగాక. అయా, ఈ దేశంలో సువార్త కొరకు ప్రతి గృహము తెరవబడునుగాక. వారి చెవులు వారి చెవులు తెరవబడునుగాక. వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. నీ చిత్తం ఈ దేశంలో జరుగునుగాక. నాయన నీ రాజ్యం ఈ దేశంలో వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా, ఈ దినము ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. అక్కడ ఉన్న దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి. క్రైస్తవులను బలపరిచి వాడుకోండి. దైవజనులకు, క్రైస్తవులకు నీ కాపుదల భద్రత దయచేయమని ఈ చిన్న ప్రార్థన మనవి
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మరలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలమును, శక్తియు, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.